హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కర్బూజాతోనైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ తోటి ఏదైనా సరే పిల్లలు ఫ్రూట్గా పెట్టినప్పుడు తినరు కాబట్టి వాటిని ఎలా జ్యూసెస్ కింద చేసి మనం పిల్లలకి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తాగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ సమ్మర్లో ఈ కర్బూజాలు బాగా దొరుకుతాయి కదండి. వీటిని అయితే మనం జ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కర్బూజా పైన ఉన్న తొక్కనంతా నీట్గా చెక్కేసుకొని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత కర్బూజాను ఒకసారి మనం వాటర్ వాష్ చేసుకోవాలి. వాటర్ వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి. ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్బూజాను అయితే ఇలాగ ముక్కల కింద కట్ చేసుకుందాం. ఈ లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి. మనం మొత్తం వీటిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఒక స్పూన్ తోటి మనం సపరేట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా కర్బూజా తినలేని పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, కంపల్సరీ ఇష్టంగా తాగుతారు జ్యూస్ అయితే. ఇందులో మనం యాడ్ చేసుకునే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, వాటితోనే జ్యూస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా. కర్బూజాని అయితే మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేనైతే సబ్జా గింజలు అయితే నేను ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టేసి ఉంచానండి. సబ్జా గింజలు కూడా కంపల్సరీ ఉండాలని ఏం లేదు, కాకపోతే అవి వేసుకుంటే కూడా ఇంకా కొంచెం టమ్మీ మనకి ఫుల్ అయినట్టు ఫీల్ వస్తుంది కదా, అందుకని చెప్పి అవి కూడా బాగా చలవ చేస్తాయి కాబట్టి మనం తప్పకుండా సబ్జా గింజలు అయితే వేసుకుంటే బాగుంటుంది. ఈ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక కప్పు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 4 స్పూన్లు షుగర్కి బదులు నేను బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. మేమైతే బెల్లం వాడతాం కాబట్టి మేము బెల్లం వేసాను. అలాగే ఒక కప్పు మిల్క్ వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మిక్సీ పట్టేశాను. ఇంకో ఇలా అయిందండి, జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని జ్యూస్ గ్లాసెస్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, చాలా చిక్కగా, ఇంకా మనం ఇందులో వాటర్ అది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చాలా చిక్కగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ సబ్జా గింజలు అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి. ఇప్పుడు మనం ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నానండి. ఇది మనకంటే ఇది ఇంగ్రీడియంట్ అంటే ఏం కాదండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. నేను ఇందులో కొంచెం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేశాను. అదేనండి, సాఫ్రాన్ అంటారు కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.